హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చిట్టి బ్లాగ్స్ అండి. ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అనమాట. ఉదయం నేను ఫ్రెష్ అయిపోయి అయిన తర్వాత వచ్చానమాట. వీళ్ళు లేచారు. అంతలోపల ఈమెకి ఏదో కావాలి, క్లాత్ కావాలని చెప్పేసి రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మా బాబు ఏదో లేస్తేనే రఫ్ఫుక్ తీసుకొని ఆడుకుంటున్నాడు, రాస్తూ ఉన్నాడు. కానీ వాడు రాసే విధానం ఎలా ఉంటుందంటే అక్కడ పేపర్లు చినిగిపోతాయి అన్నమాట. దాంట్లో ఉండేటివి అలా గీకుతాడనమాట. చెప్పినా కూడా వినడు. మళ్ళీ సెకండ్ టైం చెప్పాను అనమాట, అట్లా చేయకూడదు అన్న కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఆ లోపే మా పాప ఏదో కావాలి అని చెప్పేసి చాలా లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. సరేలే అనేసి ఏం కావాలని లోపలికి వెళ్తే ఏదో క్లాత్ చూపించింది. సరేలే అని ఇచ్చేసాను నేను ఆ క్లాత్ అయితే. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనకి పని అనేది అవుతుంది కదా మనకి. అంటే వాళ్ళు ఆడుకుంటుంటే మనం పని చేస్తుంటాం కదా, మనకి ఏం అడ్డం అనేది రాదనమాట. అప్పుడు ఇక్కడ నేను పాలు కాచా అనమాట. పాలు కాచినమ్మంటే నేను ఇక్కడ పూజ చేయాలి అని చెప్పేసి దేవుని రూమ్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ మా ఆయన ఉదయం పూజ చేసి వెళ్ళాడు. మళ్ళీ ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి పూజ చేయాలి కాబట్టి ఇక్కడ పూజ అనేది చేయటానికి నేను వచ్చాను అనమాట. తర్వాత ఇక్కడేమో మా పాప చూడండి మళ్ళీ ఏడుస్తుంది. అట్లా ప్రతిసారి ఏడుస్తూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదో తనంతకు తానే సైలెంట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను కొంచెం వంట రూమ్లోకి వెళ్ళేసి వచ్చే ఆ చైర్స్, ఆ టీపాయ్ మొత్తం బెడ్షీట్లు, ఆ దిండ్లు అన్ని బొమ్మలు అలా తెచ్చుకొని ఆడుతూనే ఉంటారనమాట. చెప్పిన మాట అసలు వినరు. బెడ్షీట్లు అంటే వద్దు, చాలా ఘోరంగా అనమాట. బెడ్షీట్లు వారానికి 2 times వాషింగ్ మిషన్లో వేసినా కూడా అంత గలీజ్గా తయారవుతాయి మా పిల్లలు చేసే అల్లరికి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను వెజిటేబుల్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ వెజిటేబుల్ రైస్ ఎందుకంటే మా బాబు పప్పన్నం అలాంటివి ఏం తినడు, ఇలాంటివి అయితేనే తింటాడు అనమాట. వాడు పప్పన్నం అంటే మా వాడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఇక్కడ అన్ని నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని వెజిటేబుల్ రైస్ అనేది కర్రీ పక్కన అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను అదే రాయలసీమ స్పెషల్ అనమాట చేస్తున్నా. రాయలసీమ స్పెషల్ అంటే ఏదో కూడా చెప్పండి మీరు తెలిసిన వాళ్ళైతే. మా సైడ్ అయితే మేమైతే ఒగ్గాని అంటాము. రాయలసీమ స్పెషల్ అనమాట. ఇక్కడ తర్వాతకి వేస్తున్నా. ఆ లోపల ఇక్కడ బొరుగులు అనేది తడుపుతున్నా అనమాట. బొరుగులని ఇంకొక లాంగ్వేజ్లో కూడా అంటారు కదా, అంటే ఏమంటారు, మురుమురాలు అని కూడా అంటారు అనమాట. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత చెప్పినా వినరు. అట్లా ఎత్తుకుంటాడు, దించుతాడు, ఏమన్నా మధ్యలోకి దెబ్బలు తగిలితే నాకు భయం వేస్తుంది అనమాట ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి. ఇక్కడ చూడండి ఆకలి చెట్టు మా ఇంటి దగ్గర చాలా బాగా వచ్చింది నిజంగానే. ఆ లోపే నేను ఇంకా అంటే అక్కడ రైస్ అయ్యే లోపల ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాటర్ బాటిల్ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. వానికి ఇక్కడ బ్యాగ్లో పెడితే వాడిని అడుగుతున్నాను స్నాక్స్కి ఇంకా పెట్టాలా అని చెప్పేసి. చాలా అని చెప్పాడు అనమాట. తర్వాత ఏమంటే స్నానం చేయించేసాను. ఇక్కడ స్నానం ఇద్దరికి చేయించేసాను అనమాట. వాళ్ళు ఆడుతూనే ఉంటారు, నేనే లాక్కొచ్చుకోవాలి బలవంతంగా. ఇంకా వాటికి చాలా లేట్ అయిపోతుంది ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అనమాట. నేనైతే ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఒక టిఫిన్ పెట్టాలి కాబట్టి ఇక్కడేమో టిఫిన్ అనేది పెట్టేస్తున్నా అనమాట మా పిల్లలకి. ఎంతైనా ఆడపిల్ల చూడండి నిజంగానే టిఫిన్ పెట్టేసినాను రాండి తీసుకొని వెళ్తారు మీ ప్లేట్ అని ఆటోమేటిక్గా నా కూతురు వచ్చేసి తన ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. వీడున్నాడే ఎంతైనా అబ్బాయిలనే అనిపించుకుంటారనమాట. అసలు అన్న కదా, అవును, నేను వాయిస్ రికార్డ్ ఇస్తుంటే వచ్చిందనమాట ఇక్కడ నేను మాట్లాడడానికి. నిజంగానే అబ్బాయిలు ఎంత చొప్పున కూడా రారండి. నిజంగా నా కూతురు మాత్రం చాలా గ్రేడ్ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోతుంది, తింటుంది, సైడ్ అయిపోతుంది అనమాట. ఇంకా నా కొడుకు అలా కాదు, వాడిని బతంలాడాలి నేను తినటానికి కూడా. అంత సతాయిస్తుంటారు ఉదయం పూట. ఉదయం ప్రతి ఒక్కరికి ఇలాగే బిజీగా ఉంటారు కదా. నిజంగానే ఉదయం ఒక రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క మామ్కి స్కూల్ టైంలోన. ఇక్కడైతే మా నా కూతురు చూడండి ఎంత బాగా తినేస్తుంది. ఇక్కడ నా కొడుకున్నాడే, అమ్మ నాకు అవి ఆనియన్ టమోటా తీసి ఇచ్చేసే, నేను అలాగైతే లేకపోతే తినను అని అంటాడు. తినకపోతే ఒక బాధ, తింటే ఒక బాధ అన్నట్లు ఉంటుంది అనమాట ప్రతి ఒక్క తల్లికి. సరేలే అని చెప్పేసి ఇక్కడ తీసిస్తున్నాను అనమాట. నా కూతురు చూడండి తనంతకు తానే తినేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అంతా తీసి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు అనేది మేము స్కూల్కి తినింది వాళ్ళు తినింది కంప్లీట్ అయిన తర్వాత ఆ లోపల నేను రెడీ అయ్యేసి నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను స్కూల్కి వెళ్తున్నాను అనమాట. స్కూల్కి పిలుచుకొని డ్రాప్ చేసేసి రావాలి కాబట్టి
ఇంక ఇక్కడ చూడండి మా పాప ఉంది, జిప్ వేసుకోలేదన్నాను, వాడిని జిప్ వేయడానికి వెళ్తే వాడు చాలా గతిరిస్తాడు. ఎందుకంటే దాని బ్యాగ్లో ఏమో తీసుకుంటుందేమో అని వానికి భయం, తినేమో బ్యాగ్ జిప్ వేసుకోలేదన్నా అని తనకనమాట. అన్న చెల్లెలు ప్రేమ అది. ఇక్కడేమో ఇంకా బండిలో వెళ్ళాలి, ఇక్కడ ముగ్గురము. వాడిని డ్రాప్ చేసేసి వచ్చి ఇంక రిటర్న్ వచ్చేసిన తర్వాత నేనైనా టిఫిన్ చేస్తున్నా. ఆటికే 9:30 అయిపోయింది ఇంకా టైం అనేసి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను అదే అండి గుత్తొంకాయ కర్రీ, అదే వెజిటేబుల్ రైస్ గుత్తొంకాయ కర్రీనే చేస్తున్నా అనమాట. ఫస్ట్ టైం అనమాట ఓన్గా చేయటం గుత్తొంకాయ కర్రీ. బాగానే వచ్చింది రండి, కొంచెం కారం ఎక్కువ అయిపోయింది అంతే. ఇక్కడ అనేది మా పాప చూడండి జ్యూస్ అనేటివి తీసుకొచ్చాడు మా ఆయన. 3 ఏమో తీసుకొచ్చాడు. పాపం వాడికి లేకుండగా తనే తాగేస్తుంది అనమాట. 3 ఒకటి ఎక్కడో ఎత్తి పెట్టుకొని తను గుర్తు వాళ్ళన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకొని తాగుతుందనమాట. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మా సరసాంటి తన కూతురిది బ్లౌజు ఇట్లా పూసలేసి వారమ్మే అని చెప్పి ఇచ్చేసింది అనమాట. సరేలే అని చెప్పేసి నిన్నేమో ఒక హ్యాండ్స్కి వేసాను, ఇంకొక చేతికి అనేది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది పెండింగ్ ఉంది, ఇది కంప్లీట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వేస్తూ ఉండగానే అది కంప్లీట్ అయ్యేలోపల నా కూతురు అనేది పండకేందనమాట. తను ఆడుకొని ఫుల్గా అలసిపోయింది. ఇంకా పండుకొని లేచింది. తర్వాత ఆ లోపలే మా ఆయన వచ్చేసాడు అనమాట. ఈవినింగ్ సాయిబాబా టెంపుల్ పిలుచుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తనేమో డాడీ నాకు బోండాలు కావాలని అడిగితే అక్కడ బోండాలు అలా సరదాగా బయటకు వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ మా ఫేవరెట్ ప్లేస్ మా చిన్న పిల్లలకి అనమాట. ఇక్కడ అరవై చాలా బాగుంటుంది.